మీరు పళ్ళు కొరికినా కళ్ళు ఎర్రజేసినా వీళ్ళిద్దరూ ఈ ఇంటి వారసులే. మేడం, ఈ విషయం మీద మిమ్మల్ని కోర్టులో ఫేస్ చేయడానికి నేను రెడీ. కేసు మీరు వేస్తారా లేకపోతే నన్ను వేయమంటారా? అది మీరు నిర్ణయించుకుని చెప్పండి. మేము మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాం. నానా మావయ్య డాడ్ డాడ్ మావయ్య డాడ్ మావయ్య నానా డాడ్ ఏమైంది? డాడ్ కూర్చోండి నానా కూర్చోండి. మావయ్య డాడ్ ఊరుకోనన్నా, ఏడవకు. ఇదంతా నా వల్లే జరిగింది. ప్లీజ్ అక్క ఏడవకు. నేను అప్పటికే చెప్తున్నాను వద్దు అని, కానీ నువ్వు వినకుండా నన్ను ఏడిపించాలని వాళ్ళకి నేను అనాథని చెప్పావు. ఇప్పుడు చూడేమైందో. అంత గొడవ అవుతుందని నేను అనుకోలేదక్క. ఎప్పట్లాగే నేను ఆట పట్టిద్దామని అనుకున్నానక్క. కానీ వాళ్ళందరూ పిన్నిని తిడతారని నాకు అస్సలు తెలీదు. సారీ పిన్ని, ఇంకోసారి ఇలా తప్పు చెయ్యను. తప్పు నీది కాదు, నాది. పిన్ని అవునన్నా, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ చెప్పలేదు. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. పిన్ని, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? మేం డాడీ పిల్లలంటేనే వాళ్ళు మమ్మల్ని దగ్గరికి తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి నేను అనాథ అని తెలిసింది కదా, ఇక వాళ్ళు అస్సలు నన్ను యాక్సెప్ట్ చేయరు. మమ్మీ డాడీ కోరిక అస్సలు నెరవేరదు. లేదు నాన్న, అలా ఏం జరగదు. నేనున్నాను కదా, ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ కోరిక నేను నెరవేరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఇవేం పట్టించుకోకు, ఓకేనా? పిన్ని ఏంటి నాన్న? నాకు చాలా ఆకలిగా ఉంది పిన్ని. అయ్యో సారీ నాన్న, ఈ గొడవలో పడి మీరు తిన్నారో లేదో కూడా అడగలేదు. ఉండండి, ఇప్పుడే ఫుడ్ తీసుకొస్తాను. సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. డాక్టర్, తాతయ్యకి ప్రాబ్లం ఏం లేదు కదా? యాజ్ ఆఫ్ నౌ పర్లేదు, కానీ 2-3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెటర్. అబ్జర్వేషన్లో ఉంచాలి. లేదు, నేను చచ్చినా బ్రతికినా ఇక్కడే. హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చదు. మీ వల్ల అయితే మీరు ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, లేదంటే చెప్పండి, వేరే డాక్టర్ని పిలిపించుకుంటాను. అదేం లేదు సార్,
మిమ్మల్ని హాస్పిటల్కి రప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ మీరు ఇక్కడే ఉండి ఇలాగే ఆవేశపడితే మీకు తెలియకుండానే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఏంట్రా ధనుంజయ్ ఏమంటున్నాడు? అసలు తను నిజంగా డాక్టరేనా లేదంటే శతస్కోప్ పట్టుకున్న ఫేక్ డాక్టరా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? సార్ ప్లీజ్ సార్, మీరు ఆవేశపడతారు ఎందుకు? కొంచెం ప్రశాంతంగా వినండి. మీకు హై బీపీ ఉంది. మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి టైం టు టైం చెక్ చేయాలి. ఆ అవసరం లేదు. అది కాదు సార్, మీరు ఇక్కడే ఉంటే మీరు ఎమోషన్ అవుతూనే ఉంటారు, బీపీ కూడా రేజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నా రక్తాన్ని మరిగించేదే. ఎవరికైనా ఎండ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది, కానీ నాకు నా సన్స్ వల్ల సన్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళ సన్ స్ట్రోక్స్ కూడా నాకే తగులుతున్నాయి. ఇంకా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి? నాన్న, డాక్టర్ గారు చెప్తున్నారు కదా, 2-3 రోజులే కదా, హాస్పిటల్లో ఉందాం. ఏంటి నేను చచ్చిపోతానని భయపడుతున్నారా? అలాంటి భయాలు మీరేం పెట్టుకోకండి. నేను మొండి ఘటాన్ని. తాతయ్య వీడు నా పెద్ద కొడుకు ధనుంజయ్. వీడు 2 కొడుకులను కన్నాడు. నేను ఇప్పుడు ఇలా పడిపోయానంటే దానికి కారణం వాళ్లే. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే అదృష్టమో మరి ఇంకేదో కాదు. ఈ ఇంట్లో ముందు ముందు నేను చూడాల్సిన దారుణాలు ఇంకా చాలా మిగిలిన్నాయని అర్థం. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏంటి, హాస్పిటల్లో ఉంటే ఏంటి? నేనైతే ఇంటి నుంచి ఎక్కడికి రాను. అలాగే సార్, ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ మీరు మాత్రం ఇలా ఫీల్ అవుతూ ఏదో తలుచుకుంటూ ఉంటే ఏ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ పనిచేయవు. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది సార్. ఈ మెడిసిన్స్ టైం టు టైం వాడండి. 2 days రాశాను, మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. అలాగే డాక్టర్. ఉంటాను సోమేశ్వరరావు గారు. డాడ్, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా తింటారా? వేడిగా కాఫీ ఏం తెమ్మంటారా? అవసరం లేదు. డాక్టర్, మా నాన్న ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? నిజం చెప్పండి డాక్టర్, నాకు చాలా కంగారుగా ఉంది. ప్రస్తుతం కంగారు పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే తను మాత్రం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు, పైగా ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇలాగే ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే తన్ని కాపాడటం చాలా కష్టం. డాక్టర్, అందుకే మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. షాకింగ్ న్యూస్ లాంటివి తనకు అస్సలు తెలియనివ్వకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. నాన్న, మీరు ఈ బిజినెస్ విషయాలన్నీ పక్కన పెట్టేయండి. అసలు వాటి గురించి ఆలోచించకండి. అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏ విషయంలోనూ మీరు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం నాన్న. అవును డాడ్, మీరు ఇలా ఈ విషయాలు పట్టించుకుంటే టెన్షన్ పడతారు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ డాడ్, మీరు కూల్గా ఉండండి. తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. పోనీ డాక్టర్ చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్దామా? ఏం అవసరం లేదు, నేను బానే ఉన్నాను. అసలు మీరు వెలగబెట్టిన ఘనకార్యాల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. రేయ్ ధనుజయ్, నేను బిజినెస్లోనూ జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ధైర్యంగా నిలబడ్డాను.
కానీ నీ కొడుకు చేసే పని వల్ల నేను చాలా వీక్ అయిపోతున్నాను, ఆవేశపడిపోతున్నాను. నా ఇంటి పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారేమోనని భయపడిపోతున్నాను. చివరికి వీళ్ళ వల్లనే నాకు ఈ పరిస్థితి కూడా వచ్చింది. తాతయ్య ప్లీజ్. ఇకనైనా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తే నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మావయ్య గారు టాబ్లెట్ వేసుకోండి. అమ్మా అమ్మా నిన్నే. అమ్మ నిన్నే. ఏంటి? అమ్మా పిన్నికి ఫీవర్ వచ్చింది, ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ఇప్పటి వరకు లేవనే లేదు, ఫీవర్తో వణికిపోతుంది. మాకు భయంగా ఉందమ్మా, నువ్వు వచ్చి చూడొచ్చుగా అమ్మా. ఏంటి, మీ పిన్నికి జ్వరం వచ్చిందా? అవును. తాతయ్య నేను డాక్టర్కి ఫోన్ చేయనా? నా ఆరోగ్యం గురించి మాట్లాడడానికేనా? ఏం పర్లేదు, మీరేం భయపడకండి, మీ పిన్నికేం కాదు. లేదు, ఒళ్ళు కాలిపోతుంది, మేము పిలిచినా పలకడం లేదు. అయినా కూడా మీ పిన్నికి ఏమీ కాదు. అసలు తను ఆకాశం నుంచి దిగొచ్చిన గొప్ప లాయరు. తనకు అతీత శక్తులున్నాయి. తన గురించి తనే చూసుకోగలదు, ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ సూపర్ ఉమెన్. చాలా బాగా చెప్పారు డాడ్. రే, మిమ్మల్ని చూసుకోవడమే ఎక్కువ అనుకుంటే మీ పిన్నికి కూడా మేము సేవలు చేయాలా? అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకండి. మీ పిన్నిని మీరే చూసుకుంటారో లేదంటే మీ పిన్నే చూసుకుంటుందో అది మీ ఇష్టం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే ఉంటారేంటి? వెళ్ళండి. పిన్ని, వంశీ పిన్ని లేవట్లేదు. మనకి ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? తెలియడం లేదక్క, నాకు భయంగా ఉంది. నాకు కూడా చాలా భయంగా ఉంది వంశీ. డాడీ, పిన్నికి జ్వరం వచ్చింది. తనెప్పుడు ఇలా బాధపడడం చూడలేదు. పిన్ని ఒళ్ళు బాగా కాలిపోతుంది డాడీ. మేము ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు. అమ్మ వాళ్ళని రమ్మంటే ఎవరూ రావడం లేదు. పిన్నికి ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. పిన్నిని మీరే కాపాడండి. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ.
పిన్నికి జ్వరం తగ్గేలా చేయండి. స్వీటీ, వంశీ, బాబాయ్. పిన్నికి ఫీవర్ అన్నారు కదా. అవును బాబాయ్, మేమెంత పిలిచినా లేవడం లేదు. మీరేం కంగారు పడకండి, నేను వచ్చాను కదా. ఈ కోల్డ్ వాటర్తో కాపడం పెడితే మీ పిన్నికి ఫీవర్ తగ్గిపోతుంది. గౌతమ్ సార్, ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పొస్తాను. ఈసారి పంచభూతాలు కూడా నాకే సపోర్టుగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. అమ్మా ప్రియాంక, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ నానా. నీ బర్త్డేకి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ ప్రియాంక, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీ నాన్నే కాదు, నేను కూడా నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్, అమేజింగ్! ఈ డైమండ్ నెక్లెస్ చాలా బాగుందమ్మా. అయినా నా గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చారు? నేనేం అడగలేదు కదా. మేం తీసుకొచ్చిన గిఫ్ట్ చూడగానే నీ కళ్ళలో ఒక స్పార్క్ కనిపించింది, చూసావా? అది చూడడం కోసమే మేము తీసుకొచ్చాం. ఝాన్సీకి ఎలా ఉందిరా? ఫీవర్ చాలా ఎక్కువగా ఉందమ్మా. అవునా? నువ్వేం కంగారు పడకమ్మా, నేను చెన్నైలో కాపడం పెట్టొచ్చాను. పాపం, నిన్న రాత్రి ఏమైనా తిందో లేదో? గొడవైంది కదమ్మా, ఏమీ తినుండకపోవచ్చు. సరే, నేను జావ కాసిస్తాను. ఎవరికీ డౌట్ రాకుండా నువ్వు వెళ్ళిచ్చేసొచ్చే. అలాగే అమ్మా. అవును, మరి పిల్లలేమైనా తిన్నారా? నేను వాళ్ళకి టిఫిన్ తినిపించి స్కూల్కి పంపించాను. చాలా మంచి పని చేసావు నాన్న. నువ్వు ఇక్కడ మేనేజ్ చెయ్యి, నేను వెళ్ళి జావ తీసుకొస్తాను. కమల, ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? అదేదో బయటకు మాట్లాడితే మేము కూడా వింటాం కదా. అదేం లేదు మావయ్య. ఏరా గౌతమ్, అందరికంటే నువ్వు ప్రతిరోజు ముందే లేచి డ్యూటీ డ్యూటీ అంటూ పరిగెడతావు కదా, మరి ఈరోజు ఏంటి ఇంకా ఇక్కడే తిరుగుతున్నావు? కొంపదీసి స్టేషన్ మూసేశారా ఏమిటి? అయ్ బాబోయ్, మా బాబు జోకేశాడు. గౌతమ్, తాతయ్య అడుగుతున్నారు కదా, చెప్పు. అవును, నువ్వెందుకు ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు? ఒంట్లో బాలేదని. ఎవరికి? అంటే తాతయ్య, అది మీకు ఒంట్లో బాలేదు కదా మావయ్య? అందుకే గౌతమ్ సెలవు పెట్టాడు.
అంతే కదా గౌతమ్? ఏం కవర్ చేసావు వదినా? వదిన, నాకు ఈ సమయస్ఫూర్తి లేకే నేను ఇలా మంచోళ్ళ మిగిలిపోయి మీ అందరికీ చెడ్డోళ్ళ కనపడుతున్నాను. మావయ్య, గౌతమ్ మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుందని జావా ఇవ్వమంటున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య. నాన్న గౌతమ్, ఇలా రా. మా బాబేంటి ఇంత ప్రేమలకు పోస్తున్నాడు? మా వదిన చెప్పింది నమ్మేశాడనుకుంటా. రానా అన్నా? ఆయన పిలవడం, వీడు గౌతమ్ బుద్ధుళ్ళ వెళ్ళడం, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏంటి తాతయ్య? కూర్చో. నాన్న గౌతమ్, నా కోసం, ఈ తాతయ్య కోసం నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? ఇంట్లో ఫంక్షన్స్ అని అవి ఇవి ఎన్నో జరుపుకుంటున్నా ఏ రోజు కొన్ని క్షణాలు కూడా నువ్వు మాతో గడిపేవాడివి కాదు. అలాంటిది ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదని నీ ఉద్యోగానికి సెలవు పెట్టావు అంటే నేనంటే ఎంత ప్రేమరా నీకు. అవును నాన్న, నేను చెప్పాను కదా గౌతమ్కి మీరంటే చాలా ఇష్టం. నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్లు చల్లగా ఉండాలి. జీవితంలో నా అంత ఎత్తుకెదగలరా నువ్వు. నానా, మీ ఎత్తెంత? సారీ సారీ నాన్న, ఎత్తు అంటే అదే. నోరు మొయ్యరా. ఎప్పుడు ఎలా మాట్లాడారు, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అసలు కన్న తండ్రిని ఎలా గౌరవించాలో కూడా నీకు తెలియదు. అదేంటి నాన్న అలా అంటారు? నేను ఎప్పుడూ మీ గౌరవాన్ని తగ్గించలేదు కదా. పని పాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటున్నావు కదా, అది నా గౌరవాన్ని తగ్గించినట్లు కాదా? ఏంటో ఇది, ఇంత వయసు వచ్చినా కూడా ఆవగింజంత బుద్ధి కూడా రాలేదు. మావయ్య గారు, జావ తీసుకోండి, వేడిగా ఉంది. నాన్న గౌతమ్, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా ఆరోగ్యం విషయంలో నువ్వింత శ్రద్ధ తీసుకుంటున్నావా? మీ మీద శ్రద్ధ కాదు డాడ్. తల్లి కొడుకులిద్దరూ కలిసి ఏవో డ్రామాలాడుతున్నారు. దీని వెనక ఏదో ప్లాన్ ఉంది. రోజు డ్యూటీ డ్యూటీ అంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతావు కదా, కాస్త ఈ రోజైనా రెస్ట్ తీసుకో. వెళ్ళు నాన్న. సరే తాతయ్య, ముందు మీరు జావ తాగండి. కిచెన్లో పింక్ బాక్స్లో జావ పెట్టాను, తీసుకెళ్ళివ్వు. సరే అమ్మా. నానా, నెమ్మదిగా ఊదుకుని తాగండి, లేకపోతే మూతి కాలిపోతుంది. అంటే అంటే అంత గ్రేట్ సోమేశ్వరరావు మూతి కాలిపోతే బాగుండదు కదా నాన్న. చాలా నోర్మై. తీసుకెళ్ళు. ఇదేనా? వెళ్ళు. స్వీటీ, వంశీ. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, మీరు లేవకండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీకేమైనా అవసరం అయితే చెప్పండి, నేను తీసుకొస్తాను.
నాకొక్కరితో సపర్యలు చేయించుకోవడం ఇష్టం లేదు. నాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఝాన్సీ గారు, చెప్తున్నాను కదండి, వినిపించుకోరే. ఎందుకు మీకంత కోపం, ఎందుకంత పంతం? నాకు ఎవరి మీద ఏ కోపాలు లేవు, ఎలాంటి పంతాలు లేవు సార్. నా పనులు నేను చేసుకోగలుగుతాను. నాకు కోపం తెప్పించకండి. మీకు చాలా ఫీవర్ ఉంది, లేస్తే కింద పడతారు. రెస్ట్ తీసుకోండి. నేను కింద పడితే మీకేంటి సార్? నా మీద మీకెందుకు అంత కన్సర్న్? పక్కకి తప్పుకోండి. ఏయ్! చెప్తే అర్థం కాదా? కొడితే చంప చెల్లుమంటుంది. నేను చెప్తున్నాను కదా, ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నారు? లాయర్ అని పెద్ద ఫోర్స్ కొడుతున్నారా? ఫీవర్ వస్తే లాయర్ అయినా సరే రెస్ట్ తీసుకోవాల్సిందే. అంతేగాని నేను లాయర్ని, నాకేం కాదంటే మీకే ప్రాబ్లం అవుతుంది. పడుకోండి, పడుకోండి. గౌతమ్ గారేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు? స్వీటీ వంశీ స్కూల్కి వెళ్ళారు. ఈ రోజు నుంచే వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా. పిల్లల గురించి మీరేం కంగారు పడకండి. ముందు మీరు ఈ జావ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందక్క. ఏది కరెక్ట్ కాదు? ఇలా ఝాన్సీకి దగ్గర అవ్వడం. తనకి జ్వరం వచ్చి అల్లాడిపోతుంటే తనకి తోడుగా ఉన్నాడు, అది తప్పేనా? ఈ ఒక్క విషయంలోనే కాదక్క, ప్రతి విషయంలోనూ తనకి సపోర్ట్ గానే ఉంటున్నాడు. అవును, అలా అనుకుంటే నీ కేసు విషయంలో కూడా సపోర్ట్ గానే ఉన్నాడు కదా. అయినా నువ్వలా ఎలా మాట్లాడుతున్నావు పద్మా? ఝాన్సీ నీకు చేసిన మేలుకి నువ్వు జీవితాంతం తనకి రుణపడి ఉండాలి. కేవలం నీ పరువు మర్యాదల గురించి ఆలోచించి తను ఆ కేసుని వెనక్కి తీసుకుంది. ఇంటిల్లిపాది తనని వేలెత్తి చూపుతున్నా నీ పేరు బయటికి తీసుకురాలేదు. న్యాయంగా అలాంటి అమ్మాయికి ఒంట్లో బాగోలేకపోతే నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి చూసే వాళ్ళని తప్పు పడతావా? నీకసలు కొంచెమైనా మనసుందా? నేననేది అది కాదక్క. ఝాన్సీ మంచి చేసుండొచ్చు, చెడు చేసుండొచ్చు. మంచే చేసింది. తను ఎవరికి చెడు చేసే అమ్మాయి కాదు. సరే, మంచి చేసింది, నేను కాదనట్లేదు. అలా అని మావయ్యకి తెలియకుండా నువ్వు గౌతమ్ తనకి దగ్గరవ్వాలనుకోవడం మోసం కాదా? మోసం ఏంటి మోసం? అసలు నువ్వు పిల్లలకి చేసింది మోసం. దీన్ని మానవత్వం అంటారు. అదే ఆ రోజు నువ్వు కేసులో ఇరుక్కునుండుంటే ఈ ఇంటి పరువు బజార్న పడుండేది. నువ్వు జీవితాంతం తలెత్తుకునేదానివి కాదు. మావయ్య గారికి అంతకు మించిన అవమానం ఇంకోటి ఉండేది కాదు. అది కాదక్క, ఎంతైనా ఝాన్సీ మన కుటుంబం కాదు, పారాయిది. పద్మా, ఇంక చాలా ఆపు. నీకింత మేలు చేసిన దాని గురించి అంత లెక్క లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? అసలు నిన్ను ఈ కుటుంబంలో మనిషి అని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. చిచి. ఉదయం నుంచి నా దగ్గరే ఉన్నారు. ఏమైనా తిన్నారో లేదో. గౌతమ్ గారు,
గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఇదేంటి ఇలా పడుకుంటుపోయారు? గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, మీరు చాలా మంచివారు. మీ ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి. అలాంటిది నేను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాను. కానీ నిజంగా నేను మీకు దూరం కాలేనండి. మీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదని, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చేమో, కానీ నా మనసు నన్ను మోసం చేయలేదు. నేను నటిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ గౌతమ్ గారు. మేడం అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్, వచ్చారా? రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను.
ఇప్పుడు స్వీటీ వంశీ సొంత అక్క తమ్ముళ్లలాగా ఉంటున్నారు. వాళ్ళలా ఉన్నంతకాలం మనం ఆ ఝాన్సీని ఏవీ చేయలేం. అందుకే ముందు ఆ పిల్లల మధ్య గొడవ పెట్టాలి. స్వీటీ వేరు తను వేరు అని ఆ వంశీగాడికి నూరిపోయాలి. వాడి పసి హృదయంలో స్వీటీ మీద విషం నింపాలి. కొన్నాళ్లకి వాడు అదే నిజమని నమ్ముతాడు. అప్పుడు వాడు మన గుప్పెట్లోకి వస్తాడు. ఇక మనం వాణ్ణి కీలు బొమ్మలా ఆడించచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఝాన్సీని దెబ్బ కొట్టచ్చు. పద్మా, చాలా బాగా ఆలోచించావు, కానీ ఇదంతా నువ్వే చేయాలి. నేనా? అవును, నువ్వే. నిజంగా నువ్వు నా స్నేహం కోరుకునే దానివే అయితే ఇప్పుడు నువ్వు చెప్పింది చేతల్లో చూపించు. ఏంటి, చేస్తావా లేదా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మనుమలలో ఏం కదిలిందో ఎగలో లోతులో ఏ చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ పేరేనా ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మనుమలలో ఏం కదిలిందో ఎగలో లోతులో. గౌతమ్ సార్ వస్తానన్నారు. వస్తారా రారా? ఖచ్చితంగా సార్ వస్తారని నా మనసు చెప్తుంది. సార్, మీరేనా? నేనేనండి. నొప్పి వచ్చింది అంటే నిజమే? ఇది నిజం కాకపోతే అంటే మీకు నొప్పి వచ్చింది అంటే ఇది నిజమే? హలో, ఏంటండి ఇది? బర్త్డేకి పిలిపించి ఇలా గిల్లేస్తున్నారేంటి? ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. అందుకని ఇలా గిల్లేస్తారా? మిమ్మల్ని మీరు గిల్లుకున్నారు కదా, అర్థం కాలేదా?
లేదు సార్, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నా కళ్ళలోకొచ్చి మాయ చేసి వెళ్ళిపోయారు. అందుకే కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని గిల్లాను. సారీ సార్. ఆయన దెయ్యంలా గోల్డేంటండి, తీసేయండి. ఏంటి సార్, గోర్లు తీసేయాలా? గోర్లే కదా అని తీసి పడేయకండి సార్. అమ్మాయిలు గోర్లు తీసేస్తే నెయిల్ పాలిష్ కంపెనీలు మూతపడిపోతాయి, ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోతాయి, ఇండియన్ ఎకానమీ తగ్గిపోతుంది. అమ్మా మహాతల్లి, మీ ఇష్టం వచ్చినట్టు గోర్లు పెంచుకోండి, ఇండియన్ ఎకానమీ బాగా పెంచండి, కానీ మమ్మల్ని ఇలా గిల్లడం మాత్రం చేయకండి. సార్, మీరు కొంచెం సీరియస్ అయిపోతున్నారు. మర్చిపోయారా, నేను బర్త్డే గర్ల్ని. అవును కదా. ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ అరేంజ్ చేశారు, కానీ ఇక్కడ మనం తప్ప ఎవరు కనిపించడం లేదేంటి? ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఈ ప్రియాంక బర్త్డేకి మీరు మాత్రమే స్పెషల్ గెస్ట్, ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. మీ ఒక్కరితోనే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. సార్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఏంటి సార్ ఇలా మౌనంగా ఉంటారు? ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే మీ సొమ్ము ఏం పోతుంది? అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు, కానీ ఆ మాట మీరు చెప్తే వినాలనుకున్నాను, విన్నాను. సరే, కేక్ కట్ చేస్తారా? షూర్ సార్. సార్, పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రియాంక. థ్యాంక్ యూ సార్. కట్ చేయండి. సార్, నీకు కోపం వచ్చినా పర్వాలేదక్కా, గౌతమ్ సార్ కన్నా మంచివారు నీకు దొరకరు. దయచేసి నువ్వు తనని అపార్థం చేసుకోవద్దక్కా. గౌతమ్ సార్ ఏ పనిలో ఉన్నా కూడా డ్యూటీకి వెళ్లకుండా ఉండరు. ఏదైనా సరే డ్యూటీయే ఫస్ట్, ఆ తర్వాతే అన్నీ అనుకుంటారు. అలాంటిది నీ కోసం లీవ్ తీసుకున్నారు. పట్టు పరుపుల మీద పెరిగిన తను నీకు సపర్యలు చేశారు, నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నీకు ఫీవర్ వచ్చిందని తను అల్లాడిపోయారు. నువ్వంటే తనకి ప్రాణమక్కా. ప్లీజ్ అర్థం చేసుకో అక్కా. ఏమర్థం చేసుకోమంటావు రాణి? మా బావ మా అక్కని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఇంట్లో రేగిన మంటలు ఇంకా చల్లారలేదు. నేనిప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నానని ఆజ్యం పోసి ఆ మంటల్ని మళ్ళీ రేపమంటావా? అయితే నువ్వేం చేస్తానంటావక్కా? నేను మళ్ళీ చెప్తున్నాను రాణి, మా అక్క బావ కోరిక తీర్చడం కోసం నేను ఈ ఇంటికొచ్చాను.
పిల్లల్ని ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఇంకా వాళ్ళకి దగ్గర చేయలేకపోయాను. ఇప్పుడు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అంటే జీవితంలో ఈ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకోలేరు. అందుకే నా మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నాను. ఏంటి? నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావక్క? ప్రేమను చంపుకునేంత శక్తి ఉందా? నీకే కాదు, ఎవరికీ లేదు. తనతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం గుర్తొస్తూ మనసుని చిత్రహింస పెడుతుంది. అసలు ప్రేమకి అంతం అనేదే లేదక్కా. ప్రేమకి అంతం లేకపోవచ్చు, కానీ ఈ ఝాన్సీ తన మనసుని తన ఆధీనంలో ఉంచుకోగలదు. మా అక్క బావ లేకపోయినా ధైర్యంగా పిల్లల కోసం పోరాటం చేశాను. ఇప్పుడు పిల్లల కోసం ధైర్యంగా నా మనసుతో పోరాటం చేసి ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. అక్క, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్క. మర్చిపోగలను. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పక్క. రాణి, ఏం చేస్తున్నావు? అసలు నీకు మత్తుందా? ముందు చెయ్యొద్దు రాణి. నేను వదల్లక్క. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకున్నా పర్వాలేదు. నిజం చెప్పక్క. నువ్వు గౌతమ్ సార్ని మర్చిపోగలవా? చెప్పక్క. మర్చిపోలేను రాణి. గౌతమ్ గారు చాలా మంచివారు. తను ప్రేమ పొందే అదృష్టం గాని, తనతో కలిసి జీవితం పంచుకునే అర్హత కానీ నాకు లేదు. ఎప్పుడైతే గౌతమ్ గారి మీద నాకు ప్రేమ పుట్టిందో అప్పుడే తను నా భర్త అయిపోయారు. ఆ క్షణమే నా మనసు తనతో 7 అడుగులు వేసేసింది. జీవితాంతం తనతో గడిపిన క్షణాలు నెమరు వేసుకుంటూ ఇలా ఒంటరిగా తన ప్రేమతోనే ఉండిపోతాను. అంతేగాని నా ప్రేమ విషయం ఇప్పుడే కాదు, తనకి ఎప్పటికీ చెప్పను. అక్క ప్లీజ్, నా మాట వినక్క. నీ ప్రేమ వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదక్క. లేదు రాణి, నాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళందరితో హ్యాపీగా ఉండాలనే కదా ఇన్నాళ్ళు ఆరాటపడ్డాను. అది నిజం కావాలంటే నేను గౌతమ్ గారి జీవితంలోంచి తప్పుకోవాలి. పిల్లలకి న్యాయం చేయాలంటే నా మనసుకి నేను అన్యాయం చేసుకుని తీరాల్సిందే. అక్క, నువ్వు ఇంకేం మాట్లాడకు రాణి. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. సార్, మీరేం మాట్లాడరేంటి సార్? నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. ఇక మీరు చెప్పండి సార్. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? పర్లేదు, చెప్పండి. చాలా ప్రేమిస్తున్నాను. అదే, ఎంత? ఎంత అంటే సముద్రమంతా, ఆకాశమంతా, ఈ ప్రపంచమంతా. నిజం చెప్పాలంటే దానికి కొలమానమే లేదండి.
ఓకే, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అది నేనే కదా సార్? కాదు, అబద్ధం చెప్తున్నారు కదా? బర్త్డే రోజు నన్ను ఏడిపించాలని కదా మీరు ఇలా అంటున్నారు? ఊరికే నన్ను ఆట పట్టిస్తున్నారు కదా సార్? లేదు, నిజమే చెప్తున్నాను. సార్, నన్ను ఏడిపించకండి సార్. మీరంటే నాకు ప్రాణం సార్. మీరిలా అంటుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది సార్. సారీ, మిమ్మల్ని ఏడిపించాలనో బాధ పెట్టాలనో చెప్పటం లేదు. మీకు నిజం తెలియాలని చెప్పాను. ఇందాక మీరు అన్నారు కదా, మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు అర్థమైందో లేక అర్థం కానట్టు నటిస్తున్నాను అని. ఎస్, మీ మాటలు, మీ చేష్టలు, మీరు చేసే అల్లరి ద్వారా మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. నేనిప్పుడు మీరు పిలవగానే ఎందుకు వచ్చానంటే ఈ విషయంలో మీకు క్లారిటీ ఇద్దామని. లేదంటే మీరెన్నిసార్లు నన్ను పిలిచినా, ఎంత బ్రతిమిలాడినా నేను వచ్చేవాణ్ణి కాదు. సార్, అలా అనకండి సార్. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. ప్రేమ చేసే గాయం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే నా మనసులో ఉన్నది మీకు చెప్తున్నాను. నేనంటే మీకు నిజంగానే ఇష్టం లేదా? లేదు. మీరు నన్ను ప్రేమించడం లేదా? లేదు. మరైతే ఇన్నాళ్ళు నన్నెందుకు భరించారు? అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరింకా డీప్గా వెళ్ళిపోతున్నారు.